పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మరియు 24వ వచనము నుండి 27వ వచనం వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబట్టచే కూలిపోలేదు. నా బోధలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు తన బోధలు ఆలకించి పాటించమని తెలియజేస్తున్నారు. నా బోధలు ఆలకించి పాటించువాడు బుద్ధిమంతుడు, తన గృహాన్ని రాతి పునాది మీద నిర్మించుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారినను ఆ ఇల్లు కూలిపోదు, ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోకములో జీవించే మనము గృహాలు నిర్మించుకుంటున్నాం, బలంగా నిర్మించుకుంటున్నాం, గట్టిగా నిర్మించుకుంటున్నాం, అందంగా నిర్మించుకోవాలని మరియు విలాసవంతమైన గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభు తెలియచేసేది ఈ భౌతికమైన గృహాల గురించి కాదు, ఆధ్యాత్మిక గృహాల గురించి. మనము మన యొక్క జీవితం అనే గృహాన్ని స్థిరంగా నిర్మించుకోవాలి. స్థిరంగా నిర్మించుకోవాలంటే క్రీస్తు అనే పునాది మీద నిర్మించుకోవాలి. క్రీస్తుతో ఐక్యమై మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నిర్మించుకుంటామో అప్పుడు స్థిరంగా ఉంటాం. ఈ లోకములో మనము ఎన్ని ఆటుపోట్లు చూసినా మనము కూలిపోము. మనము స్థిరంగా ఉండగలము, నిలకడగా ఉండగలము, నిశ్చింతగా ఉండగలము. ఎందుకంటే మనము క్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని నిర్మించుకున్నాం కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తుతో లేకపోతే కూలిపోతాం. తన బోధలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుక పునాది మీద తన గృహాన్ని నిర్మించుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క బోధలు ఆలకించకపోతే, ప్రభుతో ఐక్యమై జీవించకపోతే మనం కూడా ఈ రీతిలో కూలిపోతాం, ఈ వరదలలో కొట్టుకుపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ భూలోకంలో జీవించే మనము ఈ భౌతిక గృహాలను ఏ విధంగా అయితే బలంగా స్థిరంగా నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో, అంతకంటే గొప్పగా మన జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నిర్మించుకోవటానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము తన తిరుసభను నిర్మించాడు, తన తిరుసభను స్థాపించాడు. ఈ 2000 సంవత్సరాల్లో తిరుసభ అనేక ఆటుపోట్లకు గురైంది, అయినా స్థిరంగా ఉంది. యేసు ప్రభు నిర్మించిన తిరుసభ కూలిపోలేదు, బలంగా ఉంది, ఇంకా ప్రపంచవ్యాప్తముగా విస్తరించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తిరుసభను స్థాపించాడు కాబట్టి, తిరుసభను రాతి పునాది మీద ప్రభు నిర్మించాడు కాబట్టి మనం కూడా క్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని నిర్మించుకుంటే మనం కూడా స్థిరంగా జీవించగలము. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు విధంగా తెలియజేస్తున్నాడు. ప్రభు ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తారో అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క బోధను ఆలకిద్దాం. తండ్రి యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు తెలియచేయబడింది. అందుచేత ప్రభు యొక్క బోధలు ఆలకించి ఈ లోకములో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభా, ఈ రోజున స్వార్థ ద్వారా మేము తెలుసుకుంటున్నాం, క్రీస్తు యొక్క బోధలు ఆలకించి పాటించేవాడు బుద్ధిమంతుడు,
క్రీస్తు యొక్క బోధనలు ఆలకించినవాడు పాటించినవాడు బుద్ధిహీనుడు తెలుసుకుంటున్నాం. మేము బుద్ధిమంతుల వలె జీవించి వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.